మీ ఊర్లో కూడా ఉంటుంది ఈ విషయం. మైక్ అనౌన్స్మెంట్ చేస్తారు, న్యూస్ ఛానల్స్ లో యాడ్స్ పెట్టుకుంటారు, ఎయిర్పోర్ట్ లో జాబ్ వచ్చిందని చెప్పడంతో చాలా మంది అట్రాక్ట్ అవుతారు. కానీ నిజమేంటో తెలుసా? జాబ్ లేదు, ఎయిర్పోర్ట్ లో ఎంట్రీ కూడా లేదు, యూనిఫామ్ లో తీసుకున్న ఫోటో మాత్రమే ఉంది. కానీ అమ్మ బంగారం అమ్మింది, నాన్న చిన్న ల్యాండ్ అమ్మాడు, ఇన్స్టిట్యూషన్స్ 100% జాబ్ గ్యారంటీ అని ప్రామిస్ చేశాయి. కానీ జాబ్ మాత్రం జాయిన్ అయిన 100 మెంబర్స్ లో 10 to 15 మెంబర్స్ అది గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే వచ్చింది. మిగతా 90 మెంబర్స్ డెలివరీ జాబ్స్, డిప్రెషన్, ఈఎంఐ బర్డన్. మీరు కూడా లైఫ్ లో ఇలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లైఫ్ లో తప్పు మాత్రం చేయకండి. ఈ వీడియో కేవలం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న 90% ఏవియేషన్ ఇన్స్టిట్యూట్స్ గురించి మాత్రమే. అన్ని ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా లేవు. ఒకవేళ ఆ ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఈ వీడియో చూడడం వల్ల మనోభావాలు, అల్లం జీలకర్ర ఏమైనా దెబ్బతింటే మర్చి మీ పాకెట్ లోనే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్స్ విలేజ్ స్టూడెంట్స్ ని ఎలా టార్గెట్ చేస్తాయి? ఈ ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్ట్రైట్ గా చిన్న ఊర్లో ఉన్న స్కూల్స్ ఆర్ కాలేజెస్ లో సెమినార్ పెట్టుకుని ఫ్లాషీ ప్రెజెంటేషన్స్ ఇస్తారు. ఫ్లైట్ లో క్యాబిన్ క్రూ స్మైలింగ్, ఈ ఫొటోస్ అన్ని చూపిస్తారు. ఎయిర్పోర్ట్ జాబ్ అంటే లగ్జీరియస్ లైఫ్ అని ఫీల్ క్రియేట్ చేస్తారు. చిన్న ఊర్లో ఉన్న స్టూడెంట్ కి ఈ విజువల్స్ చూసి లైఫ్ మారిపోతుందని ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అనుకుంటారు, కానీ ఆ ప్రైడ్ పైన మోసం ఉంది. మీకు ఒక ఫేక్ లైఫ్ స్టైల్ ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు. సూట్, టై, సన్ గ్లాసెస్, ఎయిర్పోర్ట్ ఐడి కార్డ్, ఈ ఇమేజ్ ని ఫ్యూచర్ లైఫ్ అని చూపిస్తారు. యాక్చువల్ గా ఫొటోస్ మాత్రమే రియల్, జాబ్ మాత్రం లేదు. స్టూడెంట్స్ డ్రీమ్ లో ఉంటారు, ఇన్స్టిట్యూట్స్ కి బిజినెస్ ఉంటుంది, ఈఎంఐ పడుతూ ఉంటుంది, కానీ జాబ్ కాల్ మాత్రం రాదు. ఏవియేషన్ లో జాబ్ అంటే కాసులు కట్టడం కాదు మిత్రమా. ట్రైనింగ్, అప్రూవల్, పేషెన్స్ అవసరం. గ్రౌండ్ స్టాఫ్ కి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూస్ ఉంటాయి. క్యాబిన్ క్రూ కి ట్రైనింగ్ ప్లస్ ఎపీరియన్స్ ఇంపార్టెంట్. పైలట్, ఏఎంఈ కి డీజీసీఏ లైసెన్స్ అండ్ రియల్ ఫ్లైట్ అవర్స్ కావాలి. ఫీజు కట్టడంతో జాబ్ వస్తే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుంది? మీరు ఏవియేషన్ ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యే ముందు ఈ 5 థింగ్స్ చూడండి. డీజీసీఏ అఫీషియల్ వెబ్సైట్ లో ఇన్స్టిట్యూట్ నేమ్ ఉందా? ఓల్డ్ స్టూడెంట్స్ ని కాంటాక్ట్ చేసి జాబ్ వచ్చిందా అని అడగండి. ఎయిర్లైన్ తో టైఅప్ ఉందా? డాక్యుమెంట్స్ అన్ని చూపించమనండి. మీకు 100% జాబ్ ఇస్తామన్నారు కదా, సేమ్ అదే మాటని ఒక బాండ్ పేపర్ మీద రాసిమని చెప్పండి. మనలాంటి వాళ్ళ డ్రీమ్స్ ని బిజినెస్ లాగా వాడడం వల్లనే లక్షల ఫ్యామిలీస్ పెయిన్ లో ఉన్నారు. మీరు కూడా ఫొటోస్ కోసం కష్టపడుతున్నారా, లేదా నిజంగా జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఒక తప్పు డిసిషన్ ఎన్ని సంవత్సరాల డ్యామేజ్? కామెంట్ లో చెప్పండి. మీ లైఫ్ లో కూడా ఇటువంటి మోసం జరిగిందా? ఏవియేషన్ గురించి నిజం తెలుసుకోవాలనుకుంటే ఫాలో లైఫ్ ఎక్స్పీ బై తేజ. ఫేక్ ని ఎక్స్పోజ్ చేయడానికి రెడీగా ఉన్న పేజ్.